ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఈ కన్సల్టేషన్ రేంజ్ని, అక్కడ నుంచి బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు మార్కెట్ అనేది ఈ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఈ కన్సల్టేషన్ని, అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సెటప్ మీరు ఫాలో అయ్యారనుకోండి, ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ గమనిస్తే మనకి ఏముందండి, ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, మరి ఇక్కడ మీరు సెల్ ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేశారు అనే డౌట్ మీకు రావాలండి. ఎందుకు ప్లాన్ చేసామంటే ఈ సపోర్ట్ జోన్స్ రెసిస్టెన్స్ జోన్స్ అందుకే అనమాట. సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది అనుకోండి, అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది అవాయిడ్ చేస్తాం. జోన్ దగ్గరకు వచ్చినప్పుడు జోన్ బ్రేక్ అయితే సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇలా గమనించండి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ ఓవరాల్గా ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది, అందుకనే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి మార్కెట్లో. దాంతోపాటే బయింగ్ ఎంట్రీస్ ఏం చేద్దాం అనుకున్నాం, అవాయిడ్ చేద్దాం అనుకున్నాం అండి. ఇది గమనించాలండి మీరు. మనం మార్కెట్లో ఎటు సైడ్ ఉన్నాం డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఎంట్రీస్ కూడా అండి. మనం అనాలిసిస్ ప్రకారం మార్కెట్ మూవ్ అవుతుందా, అప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. లేదు ఆపోజిట్గా మార్కెట్ మూవ్ అవుతుంది అనుకోండి, అవాయిడ్ చేయొచ్చు. లేదు అక్కడ జరుగుతుందా అని అర్థం చేసుకొని సెటప్ వచ్చినప్పుడు దాని ప్రకారం కూడా మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే బెస్ట్ ఏంటంటే మనం ఏదైతే అనాలిసిస్ చేసుకున్నామో దాని ప్రకారం మూవ్ అవడమే బెస్ట్ అండి. ఈ వీడియోస్లో కేవలం నేను నా వ్యూ మాత్రమే షేర్ చేస్తున్నాను అండి, ఓకేనా? దీన్ని ఎడ్యుకేషన్ కింద తీసుకోండి, కానీ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవద్దండి నా వ్యూని బేస్ చేసుకొని. ఓకే, ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది సైకాలజీ అర్థం చేసుకొని మన అనాలిసిస్ ప్రకారం మనకి ఎక్కడ ఎంట్రీలు వచ్చినాయా అది చెక్ చేసుకొని దాంతోపాటే మనం రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదామండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. నేను ఏం అనాలిసిస్ చేసుకున్నాం మనం ఇక్కడ గమనించండి. ప్రైస్లో మనకి ఓవరాల్గా ఏముంది, సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా, అందుకే మనం ఈ రోజు కూడా సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. ఎలా అనుకున్నాం, అది ఇక్కడ మనకి ఒక సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ జోన్ మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. ఓకేనా? నెక్స్ట్ గమనిస్తే మనకి సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, ఈ లోలో ఉందండి. మరి సపోర్ట్ జోన్ కదా, ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చా అంటే ఇక్కడ మనం బయింగ్ అవాయిడ్ చేయమని చెప్పామండి. ఎందుకు, ఓవరాల్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది అగ్రెసివ్ ఉంది కదా, ఇక్కడ నుంచి బయింగ్ రావడానికి కొంచెం పాసిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ బై చేసే కంటే కూడా ప్రైస్ని హైలోకి వెళ్ళించిన తర్వాత సెల్ చేసాం అనుకోండి, అప్పుడు మన ప్రాబిలిటీ అనేది ఎక్కువ అయిద్దండి సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటే. ట్రెండ్తో పాటు ఉన్నాం కదా, అలా అనమాట. దాంతోపాటు ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా. నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది, ఈ జోన్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఏం జరిగింది అనేది గమనించి దాంతోపాటు ఎంట్రీస్ అనేది డిస్కస్ చేసుకుందాం అండి మనం. ఓకే, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందండి, మనం ఏదైతే సపోర్ట్ జోన్ లాగా భావిస్తున్నామో ఆ జోన్ దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అవగానే ఏం జరిగింది, ఒక విక్ అనేది చేసి అంటే బయింగ్ ప్రెజర్ కనిపించి ఒక ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. ఈ మూవ్మెంట్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోం బై సైడ్. ఎలానో మనం బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోలేదు. దాంతోపాటు ఇక్కడ బయింగ్ సెటప్ అనేది రాలేదండి. మనం బై సైడ్ ఉన్నా కానీ సెటప్ వస్తేనే బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట, సపోర్ట్ జోన్ దగ్గర అయినా సరే. నెక్స్ట్ గమనించండి, ఈ జోన్ వరకు వచ్చిందా ప్రైస్, అక్కడ ఏం జరుగుతుంది ప్రైస్లో చూడండి, ఒక చిన్న కన్సల్టేషన్ అనేది జరుగుతుందండి. మనం ఏం చెప్పుకుంటాం, ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఒక చిన్న కన్సల్టేషన్ జరుగుతుందంటే బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు అని అర్థం చేసుకోవచ్చు కదా. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఈ కన్సల్టేషన్ రేంజ్ని, అక్కడ నుంచి బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు మార్కెట్ అనేది ఈ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఈ కన్సల్టేషన్ని, అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించండి ఏం జరిగింది, మనకి కన్సల్టేషన్ డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయింది కదా ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఈ క్యాండిల్ అనమాట. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ హై దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చిందండి. నెక్స్ట్ గమనించండి ఏం జరిగిందో, ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వస్తూ ఉందండి. ఇక్కడ గమనించండి బయింగ్ ప్రెజర్ ఎలా ఉందో, క్యాండిల్స్లో మనకు అర్థమైపోతుంది అనమాట. చిన్న చిన్న క్యాండిల్స్ పడుతుంది, దాంతోపాటే విక్స్ అనేవి వస్తున్నాయి అనమాట. బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారనుకోండి మార్కెట్లో ఏం జరగాలి, ఇట్లా పెద్ద పెద్ద క్యాండిల్స్ అనేవి పడుతూ మార్కెట్ని అప్ సైడ్ పుష్ చేస్తూ ఉండాలండి, ఓకేనా? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మీరు గమనిస్తే బయింగ్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుందండి. బయింగ్ స్ట్రెంత్ తగ్గిపోతుందంటే సెల్లర్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది కదా, సెల్లర్స్ ఎప్పుడైతే అగ్రెసివ్ అవుతారో అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. కాకపోతే మన సెటప్ అనేది రావాలన్నమాట. ఇక్కడ జస్ట్ మనం ప్రైస్ని అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు కదా ఈ రెడ్ క్యాండిల్లో, ఎలా జరిగింది, అది హైలోకి వచ్చిన తర్వాత ప్రైస్ ఒక చిన్న కన్సల్టేషన్ అనేది జరిగిందండి. ఈ కన్సల్టేషన్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ సెటప్ మీరు ఫాలో అయ్యారనుకోండి, ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. దాంతోపాటు ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ అనేది హైలో ఉందండి. ప్రైస్ హైలో ఉన్నప్పుడు సెల్లింగ్ చేయడానికి కొంచెం మంచి ప్రాబిలిటీ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ ఫాలో అవుతూ వస్తుందా, ఫాలో అవుతూ వచ్చి ఇక్కడ గమనించండి ఏం జరిగింది అనేది, ఫాలో అయిందా, అప్ సైడ్ వచ్చింది. ఇదేంటిదండి, మనకి ఒక డౌన్ ట్రెండ్ సెటప్ కదా, అంటే
ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లోన్ క్రాస్ చేసిందో మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటామండి. ఓకేనా? కాకపోతే ఇక్కడ మీరు గమనించారనుకోండి, మనకి ఎంట్రీ ఎక్కడ పడిద్ది, ఈ క్యాండిల్ బ్రేక్ అయ్యేటప్పుడు మనకి సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటామండి. ఇక్కడ గమనిస్తే మనకి ఏముందండి, ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, మరి ఇక్కడ మీరు సెల్ ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేశారు అనే డౌట్ మీకు రావాలండి. ఎందుకు ప్లాన్ చేసామంటే ఇక్కడ మన అనాలిసిస్ ప్రకారం బై సైడ్ ఎంట్రీస్ ఏం తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ మనకి సెల్ ఎంట్రీ అనేది వచ్చిందండి. ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, సెల్లింగ్ సైడ్ మీ స్టాప్ లాస్ అనేది అక్కడ పెట్టుకోవాలి. ఈ స్వింగ్ హైలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చండి. ఇక్కడ నుంచి మార్కెట్లో ఏం జరిగిందండి, మార్కెట్లో ఫాల్ అయితే వచ్చిందండి. ఎక్కడి వరకు వచ్చింది, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది రివర్స్ అయిందండి. ఇక్కడ గమనిస్తే మనం బయింగ్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అంటే సెటప్ వస్తేనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటామండి సపోర్ట్ జోన్ దగ్గర. ఇంకోటి ఏం చేయొచ్చు, మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అర్థమైందా? ఈ సపోర్ట్ జోన్స్, రెసిస్టెన్స్ జోన్స్ అందుకే అనమాట. సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది అనుకోండి, అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది అవాయిడ్ చేస్తాం. జోన్ దగ్గరకు వచ్చినప్పుడు జోన్ బ్రేక్ అయితే సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇలా గమనించండి, ప్రైస్ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, జోన్ దగ్గర ఆగుతుందా అంటే జోన్ దగ్గర కన్సల్టేషన్ జరుగుతుందా, లేదు ఆ జోన్ని మంచి క్యాండిల్తో బ్రేక్ అవుతుందా అనేది గమనించి దాని తర్వాత మీ అనాలిసిస్ ప్రకారం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇక్కడ గమనించండి, జోన్ దగ్గర నుంచి ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయిందండి. ఓకే, మనం రేపటి అనాలిసిస్ మూవ్ అవుదాం అండి. మనం ఏం చేస్తాం, డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేసుకుంటాం కదా, ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం డైలీ చార్ట్ చెక్ చేసుకునే ముందు ఒకసారి హవర్లీ చార్ట్లో ఏం జరిగింది అనేది డిస్కస్ చేసుకుందాం అండి. ఇక్కడ గమనించండి, ప్రీవియస్గా ఏం జరిగింది, మనకి ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో ఉందండి. హైయర్ హైస్ చేసుకుంటూ అప్ సైడ్ అనేది మూవ్ అయింది. నెక్స్ట్ గమనించండి ఏం జరిగింది అనేది, ప్రైస్ ఒక డౌన్ ట్రెండ్లోకి షిఫ్ట్ అయిందండి. అప్ ట్రెండ్లో డౌన్ ట్రెండ్లోకి షిఫ్ట్ అయిందనమాట. ఇక్కడ క్లోజింగ్ నుంచి మనం గమనించాం అనుకోండి, ఈ డౌన్ ట్రెండ్ ఉంది కదా, డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే ఎలా అవ్వాలి, ప్రైస్ అప్ సైడ్ వచ్చి లో అనేది బ్రేక్ అవ్వాలండి. ఓకేనా? ఇదే కదా స్ట్రక్చరు. ఈ లోస్ అనేది ప్రైస్ అనేది క్రాస్ అయిపోతూ ఉంటుందండి. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే ప్రైస్ అప్ సైడ్ వస్తుందో హై దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు ఈ లో క్రాస్ అవుతుంది అనుకోండి, అప్పుడు కూడా సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ప్రైస్ అనేది డౌన్ సైడ్ వస్తూ ఉందనుకోండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది మనకి. అందుకే ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి, ప్రైస్ ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు. దాంతోపాటే ఇక్కడ గమనించండి, డౌన్ ట్రెండ్లో హై ఏది, రీసెంట్ హై ఇదే కదా. ఈ హైని ప్రైస్ ఎప్పుడైతే క్రాస్ చేసిందో అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అప్ సైడ్ వెళ్ళి లోకి వస్తుంది కదా, అప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. దీన్ని ఇంకా డీటెయిల్గా మనం డైలీ చార్ట్లోను 5 minutesలోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక స్పిన్నింగ్ టాప్ లా క్యాండిల్ ఫామ్ అయిందండి. దీని దానికి సైకాలజీని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, హైలోంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది, లోలో లైట్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుందండి. కాబట్టి మనం ఓవరాల్గా సెల్లింగ్ సైడే ప్లాన్ చేసుకుందాం. కాకపోతే ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్ దగ్గర ఉందో అక్కడ కొంచెం అలర్ట్గా ఉందాం. లేదు ఈ జోన్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందని, ఇక్కడ నుంచి ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. దీన్ని క్లియర్గా మనం 5 minutesలోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం లెవెల్స్ అనేవి గమనించాం అనుకోండి, ప్రైస్ అప్ సైడ్ వస్తుంటే మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా 25,240. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, హైలోకి రానివ్వండి. హైలోకి వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 25,300, ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దండి. ఓకేనా? బ్రేక్ ఇచ్చిన వెంటనే మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఎందుకు ఇక్కడ అలా చెప్తున్నాం అంటే, ఇక్కడ హై ఉంది కదా, ఈ హైని మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిద్దో మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా వస్తారండి. అందుకే ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. దాంతోపాటు ప్రైస్ అప్ సైడ్ క్రాస్ అయ్యి లోకి వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఓన్లీ ఈ సినారియోలో మాత్రమే మనం బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. లేదు ప్రైస్ అనేది డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి ఫస్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా 25,150, ఈ జోన్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో అక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీస్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా డైలీ చార్ట్లోనే హవర్లీ చార్ట్లో స్ట్రాంగ్ బయింగ్ జోన్ అనేది ఉందని. అందుకే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి ప్రైస్ లోకి వస్తున్నప్పుడు. ఇక్కడ ఓవరాల్గా గమనించారు అనుకోండి మన అనాలిసిస్, ఈ జోన్ బ్రేక్ అయినప్పుడు మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, లోకి వచ్చినప్పుడు బయింగ్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ గమనించారు అనుకోండి, ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది కదా 25,030, ఈ జోన్ ఇంపార్టెంట్గా చూడండి. దాంతోపాటే ఇక్కడ నుంచి ఒక 50 points అప్ సైడ్ రేంజ్ ఉందండి. ఈ రేంజ్ మొత్తాన్ని కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకోండి. ప్రైస్ ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మీ సెటప్ వచ్చినప్పుడు. ఓకేనా? ఇక్కడ గమనించండి, జోన్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇందా చెప్పుకున్నాం కదా స్ట్రాంగ్ బయింగ్ జోను,
ఇక్కడ నుంచే కదా అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది వచ్చింది. కాబట్టి ఈ జోన్ మొత్తాన్ని కూడా ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకోండి మీరు. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవలీ చార్ట్లోకి వచ్చామండి. మనం అనాలిసిస్ చేసుకున్నాం కదా, ఒక అప్ ట్రెండ్లో ప్రైస్ అనేది చిన్న డౌన్ ట్రెండ్ లా కన్వర్ట్ అయింది కాబట్టి ఇది డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అలానే మార్కెట్లో ఫాల్ అనేది వచ్చిందండి. ఇప్పుడు మరి ఏం చేయాలి మనం? డౌన్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది కదా, కాబట్టి సెల్లింగ్ సైడే ప్లాన్ చేసుకుందాం అండి. మనం ప్రైస్ అనేది హైలోకి వస్తుంది అనుకోండి, మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. జోన్ ఎక్కడుంది మనకి? ఫస్ట్ జోను ఇక్కడ ఉంది కదా, 55,500 అండి. ఇక్కడ ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అనేది ఇక్కడ గమనించండి, మన సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా 55,300. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఇక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. దాంతోపాటు ఇక్కడ గమనించండి, ఈ రోజు లో కూడా ఉంది కదా, ఈ లోన్ కూడా మార్కెట్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇది గమనించండి. ఇక్కడ ఈ పాయింట్ ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి ఫస్ట్ సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది? 55K అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తూ ఉంది అనుకోండి, అప్ సైడ్ వెళ్తుంటే ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ క్రాస్ చేసి లోకి వస్తుంది కదా, అప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మీ సెటప్ వచ్చినప్పుడు. ఎందుకు ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం? ఇక్కడ మీరు గమనించారనుకోండి, ట్రెండ్ ఎడ్ సైడ్ కన్వర్ట్ అయింది, డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయింది కదా ఈ హై బ్రేక్ చేసినప్పుడు. అందుకే మనం ప్రైస్ లోకి వస్తున్నప్పుడు ఈ ఏరియాలో బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. కాకపోతే అక్కడ బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతున్నారు లేదా అని చెక్ చేసుకొని మీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుందండి బ్యాంక్ నిఫ్టీలో? 55,800. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ హవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇందా మనం డిస్కస్ చేసుకున్నాం కదా నిఫ్టీ చార్ట్లో, ఇక్కడ లో అనేది ఇంపార్టెంట్గా వర్క్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందని బయింగ్ సైడ్. ఇదే అండి సెన్సెక్స్ రోడ్ అంతే ఉందన్నమాట, సేమ్. ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, దాంతోపాటే ఒక సపోర్ట్ జోన్ అనేది ఉందండి. దీని మొత్తాన్ని కూడా మనం ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట. ఇది కూడా మార్క్ చేసుకోండి సెన్సెక్స్లో. ఇప్పుడు లెవెల్స్ అనేవి గమనిద్దామండి. మనం ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి మనకి? 82,040 అండి. అది బ్రేక్ అయింది అనుకోండి డౌన్ సైడ్. నెక్స్ట్ ఎంత ఉంది? ఇక్కడ ఒక రేంజ్ చెప్పుకున్నాం కదా, 81,600 అండి. దాంతోపాటే ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది మనకి? 82,330 అండి. ఇది బ్రేక్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ? ఇక్కడ అండి, 82,750 అండి. ఈ జోన్స్ దగ్గరికి ప్రైస్ వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది అనాలిసిస్ చేసి అక్కడ బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారా, లేదు సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారా, ఎవరు వీక్ అవుతున్నారు, ఎవరు స్ట్రాంగ్ అవుతున్నారు అనేది అర్థం చేసుకొని మీ సెల్లింగ్ ఎంట్రీ సెటప్ కానీ బయింగ్ ఎంట్రీ సెటప్ కానీ వచ్చింది అనుకోండి, అటు సైడ్ మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. దాన్ని ఇంకా డీటెయిల్గా మనం ఇందాక నిఫ్టీలో అనాలిసిస్ చేసుకున్నాం కదా, ఆ సైకాలజీని మీరు ఇందులో అప్లై చేయొచ్చండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.